హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సంతోషి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చేపల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయితే వేడివేడి రైస్లో చాలా బాగుంటుంది. సో ముందుగా అయితే నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ పీసెస్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుంటే చట్నీ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఈ విధంగా కట్ చేసి పెట్టాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్లో వేస్తున్నాను. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత అది ఫ్రై అయ్యే వరకు ఎల్లిపాయలు పొట్టు తీయకుండా కచ్చా పెక్కగా దంచి పెట్టుకుందాము. సో నేనైతే ఈ విధంగా దంచి పెట్టాను. ఈ విధంగా దంచి నేను సైడ్కి పెట్టేస్తున్నాను. ఇంతకుముందు ఫ్రై చేయడానికి వేసిన ముక్కలను అయితే ఒకసారి కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత మలుపుకోవాల్సి ఉంటుంది. సో ఇవైతే రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేశాను. ఈ విధంగా ఫ్రై అయిన దాంట్లోని తీసి నేను వేరే ప్లేట్లో పెడుతున్నాను. మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ముక్కల్ని నేను వేరే ప్లేట్లోకి తీసుకున్నాను. మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసి పెట్టాను. సో ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది కరెక్ట్గా వస్తుంది. క్రిస్పీగా వచ్చేలా చూసుకోవాలి పీసెస్. సో నేను వేరే మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ కేజీ పీసెస్ని తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. సో గ్రేవీ ఎక్కువ కావాలి, కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి హాఫ్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి అదే ఫ్రై చేసిన ఆయిల్ని నేను కొద్దిగా వేరే బౌల్లోకి తీసుకొని పోపు వేస్తున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు యాడ్ చేసిన తర్వాత ఇంతకుముందు ఎల్లిపాయలు కచ్చపెక్కగా దంచినవి దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. రెండు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు ఫిష్ ముక్కల్ని పక్కకు పెట్టాం కదా, దాంట్లో యాడ్ చేసుకోవాలి. సో వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను ఇప్పుడు పోపు అయ్యింది కాబట్టి దీంట్లో వేసి మొత్తం కలిపేస్తున్నాను. మొత్తం ముక్కలకు పట్టేలా కలిపిన తర్వాత దీంట్లోకి హాఫ్ కేజీ ముక్కలకి 1.5 లెమన్ పడుతుంది. సో నేనైతే లెమన్ని కూడా దీంట్లోనే వేస్తున్నాను. లెమన్ వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తుంది, పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది. సో దాని గురించి అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేపల పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. మా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.